హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే పిల్లలు పుట్టిన తర్వాత మన ద్రోణాచార్యుడి దగ్గరికి పంపిస్తారమ్మా. అంటే ద్రోణాచార్యుడు ఫస్ట్ ఆయన స్టోరీ వేరే ఉంటది. ఆయన ఫస్ట్ నేను సిటీలోకి వెళ్ళానని చెప్పి ప్రామిస్ చేసి ఉంటాడు. ఆయన ఫ్యామిలీ అట్లా నడుస్తుంది. అయితే తర్వాత ఆయన బాబు పుట్టిన తర్వాత ఆయనకు బాబుకు పాలు ఇయ్యలేని సిచ్యువేషన్లో రాజ్యానికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు బావిలో పిల్లలు ఏదో బొమ్మ మీద పడిపోతే ఒక బాణానికి ఇంకో బాణం వచ్చి అట్లా చేసి తీసాడమ్మా. అప్పుడు ద్రోణుడు చూసి అప్పుడు జరుగుతుంది. అసలు ఏం జరుగుతామా అసలు కంటే అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి ద్రోణుడు. ఎందుకంటే ఆయన గురువు అన్నమాట. పాండవులు ఏదైతే విద్య ఉందో అంత విద్య కూడా మనకు ద్రోణ గురువు నుంచి వస్తుంది అనమాట. సో మన దగ్గర పూర్వము ఋషులు బ్రాహ్మణులు ఎలా ఉండేవాళ్ళు అంటే అయాచక వ్రతము. వాళ్ళు ఏదో దరిద్రం బ్రాహ్మణులుగా మనం మామూలుగా కనుక చూస్తే పురాణాల్లో కూడా పూర్ ఉన్నట్టు మనకు చూపిస్తారు యూజువల్ గా కూడా. ఆ పావర్టీ వేరే అండి, దరిద్రం కాదు. అది ఏం చేసేవాళ్ళు బ్రాహ్మణులు అంటే మన వృత్తి ఏంటిది, మన వృత్తి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా మనము యజ్ఞయాగాదులు చేయడము, అంటే సర్వజన హితార్థాయ సంపూర్ణ విశ్వం కోసం కూడా అందరు మంచిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఋషులు బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. వాళ్ళకు గురుకుల్స్ ఉండేవి. ప్రతి బ్రాహ్మణుడికి స్కూల్స్ ఉండేవండి. బ్రాహ్మణ అంటే వాళ్ళకి స్కూల్ ఉండాలి. మరి స్కూల్లో ఎవరు పనిచేస్తారు అది అంటే బ్రాహ్మణ పత్ని. ఈ మనకు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తారండి. మన దగ్గర ఆడవాళ్ళు పనిచేసే వాళ్ళు కాదు అని ఎవరైతే అంటారో వాళ్ళు ఒకసారి మహాభారతం చదవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు ఒక యాంకర్ అనుకోండి, మీ భార్య వచ్చేసరికి ఐటీకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇంట్లో డిస్టర్బెన్స్ అయ్యేసరికి మా భార్య బయట పనిచేస్తుందని ఇబ్బందులు వస్తున్నాయి అన్న టాపిక్ వస్తుంది. ఎందుకు? సింపుల్ థింగ్ ఈస్ భర్త ఒక వృత్తి, భార్య ఒక వృత్తి. సో పూర్వం ఎలా ఉంది ఏంటి అంటే వర్ణాశ్రమ ధర్మంలో భార్యాభర్తలు కలిసి పనిచేసేవాళ్ళు. అంటే బ్రాహ్మణ భర్త బ్రాహ్మణ భార్య ఇద్దరు కలిసి స్కూల్స్ లో పనిచేసేవాళ్ళు. అంటే బ్రాహ్మణుడు గనక విద్య నేర్పిస్తుంటే ఆ పిల్లలకి భోజనాలు అన్ని కూడా చూసుకునేది బ్రాహ్మణ పత్ని, గురుమాత అనేవాళ్ళు. సో బ్రాహ్మణుడికి ప్రతి వాళ్ళకి స్కూల్ ఉండేది. విద్యాలు మీరు చూడండి, అసలు మొన్న నేను సుధాంశు త్రివేది కూడా చూశాను. చాలా ఇప్పుడు వస్తున్నాయి మనం చూస్తుంటే, విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు. బ్రిటిష్ లో కూడా ఎంతో మంది బ్రిటిషర్స్ రాసిన బుక్స్, దెర్ వాజ్ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ భారత్. అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చింది బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అడ్వైస్ ఇచ్చి, అంటే ఫస్ట్ రీసెర్చ్ కోసం పంపించారు ఒక పర్సన్. అంటే ఏం ఐడియా లేదు నాకు. ఫస్ట్ ఆయన వచ్చి చెప్పింది వీళ్ళ గురుకులాలు నాశనం చేయాలి, అప్పుడే మన అండర్ లోకి వస్తారని చెప్పి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళు రాసిన కూడా ఉన్నాయండి, ఎన్నెన్నో స్కూల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ఇక్కడ మన భారతదేశంలో ప్రతి వర్ణానికి స్కూల్ ఉండేది. అందరూ కలిసి స్కూల్లో చదివేవాళ్ళు. ఆ శూద్ర స్కూల్ వేరే, వైశ్య స్కూల్ వేరే, ఇలా గనక ఉంటే సుధామ రాముడు కృష్ణుడు ఒక దగ్గర ఎలా చదువుతాడు? సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరు కూడా ఒకటే స్కూల్లో చదివేవాళ్ళు. దగ్గరున్న బ్రాహ్మణుడు స్కూల్ అనేది ఉండేది. సో బ్రాహ్మణ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, క్షత్రియ అంటే రక్షణ సిస్టమ్, ప్రొటెక్షన్ ఫర్ ద కంట్రీ, వైశ్యాస్ అంటే ఎకనామిక్ సిస్టమ్ డెవలప్ చేసేవాళ్ళు. అలాగే శూద్రులు ఎవరైతే ఉన్నారో కళాకారులు, ఇతర అన్ని కార్యాలు కూడా చేసుకునేవాళ్ళు శూద్రులు. సో శూద్ర అంటే బూతు కాదండి. శూద్ర అన్న వాళ్ళకి దే యూస్ టు హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. ఒక డాక్టర్ గారు అంటాం కదండి మనము, డాక్టర్ అంటాం కదా, ఈయన ఐఐటి అండి, ఈయనకు షాప్ ఉందండి, ఈయన సిఏ అండి అంట. సింపుల్, అంతే సింపుల్ గా శూద్రాన్ని వాడచ్చు. శూద్రుడు అంటే చెడు అనేది కాదు. శూద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? పరమాత్మ యొక్క కాళ్ళ నుంచి వచ్చారు అంటారు. మరి ఆ కాళ్ళ నుంచి వచ్చారు అని కొంతమంది దాని మీద పెద్ద ఇష్యూ చేస్తారు. కాళ్ళు అంటే గలీజుగున్నట్టు. నాకు ఒక మాట చెప్పండి, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఎక్కడన్నా స్పర్శ ఉంది అంటే, లేదంటే తల్లిదండ్రులు, గురువులు, పరమాత్మ ఎక్కడ మొక్కుతారండి? ఇట్లా అంటారా? బుగ్గలు అంటారా? తల అంటారా? చేతులు ముట్టుకుంటారా? బాహులు ముట్టుకుంటారా? జంఘాన్ని ముట్టుకుంటారా? మనం ముట్టుకునేది కాళ్ళనే. అంత పవిత్రమైన కాళ్ళ నుంచి శూద్రుడు వచ్చారు. అండ్ నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నానండి, ప్రతి వీడియోలో నేను చెప్తాను, నాకెవరన్నా వచ్చి శూద్రులు అంటే నీచమై, దట్ ఈస్ క్షుద్ర కార్యం చేశారు అంటే క్షుద్ర. శూద్ర ఈజ్ అ వర్ణాశ్రమ ధర్మము. క్షుద్ర కార్యము అంటే చెడు పని చేసిన వాళ్ళని క్షుద్ర అంటారు. సో అర్థం చేసుకోకుండా, సంస్కృతం రాకుండా అన్ని కలిపేసి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవచనాలు చెప్తున్నారు అసలు. బట్ వెరాజ్ యూ కెన్ సీ, ఎక్కడ కూడా శూద్రులు అంటే చెడు అన్నది చెప్పలేదు. లీవ్ అబౌట్ శూద్ర అండి.
రామాయణంలో మనం గనక చూస్తే శూద్రుల కన్నా కింద ఉన్న వాళ్ళు, అంటే మనం గనక అంటే వీళ్ళ టర్మినాలజీలో చెప్తున్నాను నేను, బ్రాహ్మణ వైశ్య ఇట్లా చెప్తున్నారు కదా వాళ్ళు. సో నేను ఆ టర్మినాలజీ కనుక చెప్తే వనవాసీలు ఎక్కడున్నారండి? శూద్రులు కాదు వాళ్ళు, వాళ్ళు వనవాసి. నిషాదరాజు ఎంత ఆలింగనం ఇచ్చాడండి రాముడు, ఇచ్చాడా లేదా? నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా, రామాయణంలో ఉంది. శబరి ఇంటికి వెళ్ళాడు రాముడు, వెళ్ళాడు కదా, నీళ్ళు తాగాడు కదా. ప్రతి ఒక్క వనవాసి వచ్చి రాముడితో కలవడం అనేది మనకు రామాయణంలో ఉంది కదా. చిచి చిచి శూద్రుడు నేను అన్నాడా? అనలేదు కదా. ఎక్కడ అన్నాడండి? జగన్నాథ్ పూరి, నేను మహాత్మ్యం కొన్ని రోజు ఏబిఎన్ టీవీలో చెప్పాను, మీరు చూడండి. అసలు అది చదివితే నేను షాక్ అయ్యానండి. జగన్నాథుడు వచ్చే ముందు నీలి మాధవుడు అక్కడ ఉన్నాడు. ఆయన సేవ ఎవరు చేసేవాళ్ళు? శబర జాతికి చెందిన వాళ్ళు చేసేవాళ్ళు, అంటే ద పీపుల్ హు లివ్ ఇన్ విలేజెస్. అండ్ దీస్ పీపుల్ స్పీక్ నాన్ సెన్స్. ఏంటిది అసలు? వీళ్ళు పూజ చేసేవాళ్ళు కాదు, అధికారం లేదు, ఎవరు చెప్పారండి అసలు? అంటే వీళ్ళు ఎక్కడి నుంచి కల్పిస్తున్నారు? నేను నిజంగా చెప్తాను, నమ్మేవాళ్ళు మూర్ఖులండి. మీకు బాధపడినా నాకేం పర్వాలేదు, కానీ నమ్మేవాళ్ళు మూర్ఖులు. మీరు ఆధారం అడగాలి, ఎక్కడి నుంచి చెప్తున్నారు అండి? మీరు ఆధారం అడగడం లేదు, మీరు చదవడం లేదు. కాబట్టి ఆ జాకీర్ నాయక్ లాంటి వాళ్ళు వచ్చేసి ఆయత్ నంబర్ ఏ, ఆయత్ నంబర్ 2, పురాణ్ నంబర్ 2 అంటే మీరు నమ్మిస్తున్నారు. మీకు నిజంగా బుద్ధి ఉంటే, సారీ నిజంగా మీకు నిజంగా బుద్ధి ఉంటే మీ భగవద్గీత మీరు చదవడానికి రాదా? మీకు భగవద్గీత వచ్చి ముస్లిమ్స్ నేర్పించాలా? మీ ఇప్పుడు మీరు చూడండి, మనం చదవకపోవడం వల్ల బయట చూస్తే శ్రీకృష్ణుడి మీద బుక్స్, భగవద్గీత మీద బుక్స్, మధ్యలో ఒక వీడియో ముస్లిం బాబా మన భగవద్గీత నేర్పిస్తుంది, దాని ఒక పెద్ద న్యూస్ చేశారు. ఆయన వెంట వీళ్ళు వెళ్తున్నారు. ఆయన కనుక కల్పితాలు కల్పించి వీళ్ళు బుద్ధి భ్రష్టం చేస్తే ఆర్ యూ రెస్పాన్సిబుల్? అంటే చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళ మీద మనకు నమ్మకం లేదు, మనకు శంకరాచార్యుల వారి మీద నమ్మకం లేదు, అలాంటి ప్రవక్తల మీద నమ్మకం లేదు. ముస్లిం చెప్తున్నాడు అంటే అది గొప్పది. అసలు నీకు తెలియదు, తెలిసింది ఏమీ లేదు, ఆయన ఏదో చెప్పి నేను మత మార్పిడి చేస్తే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? గురువు షుడ్ ఆల్వేస్ బీ ఇన్ సక్సెషన్, ఒక పరంపరలో ఉండాలి. మరి దాన్ని మీరు గొప్పగా అనుకుంటున్నారు. సో అండి, నేను మహాభారతం చదవండి, రామాయణం చదవండి, ఎప్పుడు కూడా ఒకరు ఉచ్చులు ఒకరు నీచులు అని చెప్పలేదు. ఇంకోటి కూడా చెప్తాను నేను, ప్రతి ఒక్క పురాణంలో ఆరంభంలో ఖచ్చితంగా ఒకటన్నా రెండన్నా స్టోరీస్ ఒక బ్యాడ్ బ్రాహ్మణ అని వస్తుంది. ఎవరి గురించి? బ్యాడ్ బ్రాహ్మణ. ఏ మూర్ఖులైతే ఈ బ్రాహ్మణులు వాళ్ళకు అనుగుణంగా ఉన్నట్టు గ్రంథాలు రాశారని అంటారు, అలాంటి మూర్ఖులకు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క పురాణంలో కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక బ్రాహ్మణ పురుషుడు వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, ఇలా అయ్యాడు అని స్టోరీ ఉంది. ఎందుకు బ్రాహ్మణుడు కూడా రాశారు? మరి వాళ్ళకు శూద్రుడని రాయొచ్చు కదా. ఎందుకు రాశారు అంటే బ్రాహ్మణులు వర్ణానాం బ్రాహ్మణో గురువు, వర్ణాలందరికీ బ్రాహ్మణ గురువు. అలాంటి గురువే తప్పు చేస్తే ఆయనకు నరకం కలిగింది. మరి మీరు చేయొచ్చా? చేయకూడదు. అంటే దేవుడు మీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చూడడం లేదు, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇస్తాడు. చూడండి బ్రాహ్మణుడికి ఏం జరిగింది అంటే, బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా జరిగిందని చెప్తున్నాడు మనకు. అంటే ఒక ఎగ్జాంపుల్. మరి బ్రాహ్మణుల గురించి రాసేవాళ్ళ? సో ఇలాగ మనం తెలుసుకోవాలి, ఎక్కడ కూడా కాస్ట్ సిస్టమ్ అన్నది లేదండి. అంటే మన టాపిక్ వస్తే బ్యాక్ టు టాపిక్, అది ఏం జరిగిందమ్మా ద్రోణాచార్యుడు మన అయితే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటిదంటే మన బ్రాహ్మణులు అలా ఉండేవాళ్ళండి, అడిగేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే రాజులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేవాళ్ళు, సరిపోయేది. కానీ ఏమైంది కాలక్రమం, మనం సత్యయుగం త్రేత ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏమైందంటే అశ్వత్థామకు తినడానికి అన్నం లేదు. కృపాచార్య యొక్క భార్య కృపి అశ్వత్థామ అమ్మ, ద్రోణాచార్యకి భార్య, ఒక సంతానం అశ్వత్థామ. మరి పాలు తాగడానికి లేదు. ఏం చేసింది అమ్మ అంటే ఒక పిండి నీళ్ళల్లో కలిపి ఇచ్చిందనమాట. కానీ బాబుకు ఒకసారి అది తెలిసిపోయింది, ఇది పిండి, నాకు అసలు నిజమైన పాలు నాకు ఇవ్వడం లేదు అనేసరికి తండ్రికి బాధ, అరే లేదు నేను సంపాదించాలి. ఇప్పుడు అది జరగడం ఏం బాధాకరం లేదండి. ఇప్పుడు నేను ఒక ప్రవక్తగా ఉండి నేను చెప్తున్నాను కదా నా లైఫ్, లేదంటే ఇప్పుడు బ్రాహ్మణుల లైఫ్ కూడా చూడండి. అసలు ప్రవక్తలకు మనం పూర్వం కూడా ఇచ్చేవాళ్ళు మనీ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పెద్ద పెద్ద ఛానల్స్ అండి, పెద్ద వాళ్ళు డబ్బు, అంటే పెద్దవాళ్ళు అంటే డబ్బు ఉన్న వాళ్ళు చెప్తున్నాను నేను, అందరికి మండపానికి డబ్బులు ఇస్తారండి. పెద్ద పెద్ద పెళ్లిళ్లకు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఒక చీర ₹1,00,000 పైన గొప్పలు చెప్పుకుంటారు. కానీ పురాణ ప్రవక్త వస్తే ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మారుస్తారో, అంటే మా ప్రవచనాల వల్లే కదండి సమాజంలో మార్పు వచ్చేది, ఒక బ్రాహ్మణుల వల్లే కదా ధర్మం నిలబడేది. అలాంటి బ్రాహ్మణులు మాత్రం వస్తే వాళ్ళకి ₹5 ఇవ్వాలి అంటే ఆలోచిస్తారు. అండ్ నేను ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్. 16 years నుంచి ప్రవచనం చేస్తున్నప్పుడు నాకేమనిపించేదంటే, పురాణాల్లో ఇలా చదివాను కదా,
అందరు పిలిచి ఇస్తారులే, అడిగే అవసరం నేను అడగలేదండి. ఓకే. నేను చెప్తున్నాను, నేను జీవించి చెప్తున్నాను. వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ఆమె ఫిజియోథెరపిస్ట్, ఆమె డాక్టర్. నేను మంచి నిజంగా చెప్తున్నాను, నా ఆర్ట్స్ నేను ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చింది నాకు. ఆమె గుడ్ డాన్సర్, ఆమె గుడ్ సింగర్. నాకు మూవీలో ఛాన్స్ వచ్చింది. పెళ్లి చేసుకోవచ్చు, నా జీవితం నేను బతకొచ్చు. కానీ ధర్మం ధర్మం అని తిరుగుతుంటే మన సమాజంలో వేరే వాళ్ళని వదిలేసేయండి, మన సమాజంలో నాకేమనిపించేది అంటే వాళ్ళుగా పిలిచి ఇస్తారంటే రోజుకు 4 అవర్స్ 5 అవర్స్ ప్రవచనాలు చేపించి షాల్వాలు ఇచ్చి అమ్మ వెళ్ళిపోండి అన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమైంది ఫైనల్గా, నేను ఈరోజు అడగాల్సి వస్తుంది. నానా నాకు నేను ఛానల్ పెట్టుకున్నాను, నేను పురాణాలు చెప్తున్నాను, పల్లెటూరులోకి వెళ్ళి ప్రవచనం చెప్తామండి. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పేదవాళ్ళు వచ్చి 1 రూపీ పెడతారండి, 2 రూపీస్ పెడతారు. మేము సంతోషంగా తీసుకుంటాం, ఎందుకంటే మా గురుగారు ఒక మాట చెప్పారు, ఇచ్చేవాడు 1 రూపీ ఇచ్చినా 500 ఇచ్చినా 5000 ఇచ్చినా సమానంగా ఆశీర్వాదం ఇవ్వాలి, ఎందుకంటే గురుస్థానంలో ఉన్నావు. అది నా ధర్మం, నేను చేస్తా. మరి మా తర్వాత ఏమడుగుతారంటే, అమ్మ మీరు సమాజం కోసం ఏం చేశారు? ఇప్పుడు నేను ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళి నేను రామాయణం భాగవతం చెప్పడానికి రెడీగా ఉన్నాను. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఇన్ మా ఫౌండేషన్ ఒకటి ఉంది, గ్రామ కథ. గ్రామానికి వెళ్ళి అందరికీ కూడా రామాయణం భాగవతం సంస్కారం నేర్పించాలి, భగవద్గీత నేర్పించాలి, హనుమాన్ చాలీసా నేర్పించాలి, పిల్లల శిబిరాలు తీసుకొని నాకు కోరిక ఉండే. సిటీస్ లో కూడా నాకు డబ్బులు ఇవ్వకుంటే గ్రామంలో వాళ్ళని ఏం అడగలేము, నేను ఎలా కార్యం చేస్తానండి? సో ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే నేను అడగాల్సి వస్తుంది. మీరు స్టడీ చేయండి, 16 years ఎప్పుడన్నా ఒక వీడియో ఉందని, అది ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను, కైండ్లీ డొనేట్, కైండ్లీ హెల్ప్ మీ, నాకు ఫైనాన్షియల్ హెల్ప్ పంపించండి, నేను చేస్తాను అనేసి. ఎంత దౌర్భాగ్యం అండి. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ద్రోణాచార్య. డబ్బు రావడం లేదు, మరి పిల్లలకి లేదు. ఒక కాలక్రమేణా పిల్లలు మారతారు కదా, మరి ఏం చేయాలి అంటే గురు ఆశ్రయం తీసుకోవడానికి లేదు. అప్పటికే ఆయన ఏం చేశారు అంటే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళారు. మిత్రుడు ఏమన్నాడు అంటే, చిన్నప్పుడు నువ్వు నేను మిత్రులం కదరా, నేను రాజ్యం సంపాదించాక నువ్వు నా దగ్గరికి రా, అర్ధ రాజ్యం నీకు ఇచ్చేస్తాను అంటారు. అయితే మిత్రుడు అన్నారు కదా ఒక మాట, నాకు ఇస్తాడు కదా అనేసి బాబు బాధ చూడలేక అక్కడికి వెళ్తారన్నమాట. వెళ్ళేసరికి అసలు నువ్వెవరు, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, నేను ఒక రాజుని అని అవమానం చేస్తారు. అది తప్పు ఆయన చేసింది. అయితే నువ్వు ఇలాగ అవమానం చేస్తావా నన్ను అనేసి, ఈయన ఎలాగన్నా నేను అణిచివేయాలి, ఆయన అహంకారాన్ని తగ్గించాలన్నది ఒక ద్రుపదుడికి వస్తుంది, ద్రోణాచార్యకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు అంటే, అదే ఆ బొమ్మ బావిలో పడ్డము, బాణంతో తీస్తారు. అరే ఈ టెక్నిక్ ఎలా వచ్చబ్బా, మేము కూడా నేర్చుకుంటాం అనేసరికి కృపాచార్యుడు వారు చెప్తారన్నమాట, మా అక్క వాళ్ళ భర్త అనేసి చెప్పేసి. అప్పుడు భీష్మాచార్య అపాయింట్స్ హిమ్ యాస్ గురు ఆఫ్ కౌరవాస్ అండ్ పాండవాస్. యాక్చువల్లీ అందరు కూడా కౌరవులే అండి, మనకు జస్ట్ డిఫరెన్సియేషన్ కోసం వాళ్ళు కౌరవులు పాండవులు అని చెప్తారు, కానీ కురువంశంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. సో కౌరవులు, సో వీళ్ళందరికీ కూడా ఒక గురుగా అపాయింట్ చేస్తారు. సో అందరికీ కూడా మనకు ద్రోణాచార్య నేర్పించినట్టు మనకు మహాభారతం చెప్తుంది. అందరికీ నేర్పించారు ఆయన, అందరి గురువు అనమాట. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు